సో మీరన్నది కరెక్టే. ఇందాక మీరు కూడా టచ్ చేశారు. కల్చర్ విషయానికొస్తే, ఇప్పుడు హిజ్రాకి, ట్రాన్స్ వాళ్ళకి ఒక కల్చర్ ఉంటుంది. అలా గే కమ్యూనిటీకి కల్చర్ ఏదైనా ఉంటుందా? అట్ ద సేమ్ టైమ్ చాలామంది అంటారు ఇది ఇండియా కల్చర్ కాదు. ఫారిన్ కల్చర్, అక్కడ కల్చర్ అంటారు. అసలు ఇండియాలో కల్చర్ అనేది ఎక్కడి నుండి మన ఇండియాలో అప్పుడు ఒకప్పటి కాలంలో గేస్ లేరా? ఈ కల్చర్ గురించి అసల ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారా కొంచెం? సో హిజ్రాస్ కి కల్చర్ అనేది గురుచేల సిస్టమ్ అని ఉంది. అట్లా. అది ఎప్పుడో గత Yes. 400-500 సంవత్సరాల కల్చర్ అది. యెస్. వీళ్ళు ఇప్పుడు వచ్చి మనది ఇది కల్చర్ కాదు, అది కల్చర్ కాదు అని చిన్న చిన్న ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఏదో ఎగిసెగిసి మాట్లాడుతూ ఉంటారు. ఏం తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు. Yes. ఏదో బావిలో కప్పలాగా ఇదే మా ప్రపంచం అనుకుంటారు కానీ బయటకు వచ్చి ఇంత ప్రపంచం ఉందనేది ఎవరికి తెలియదు. తెలీదు. కానీ గేలో ఏంటంటే ఒక స్పెసిఫిక్ కల్చర్ అనేది లేదు ఏం బేసిక్ గా, కానీ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ అని ఏర్పాటు అవుతూ ఉంటాయి. లేకపోతే ఎలా అంటే నిన్ను బాబాయ్ అని పిలవడమో, లేకపోతే డాడీ అని పిలవడము, ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ వాళ్ళు. కానీ స్పెసిఫిక్ గా ఒక కల్చర్ అనేది ఏం లేదు. దానికి ఒక పేరు ఇవ్వడం జరిగింది, వెస్టర్న్ కల్చర్ అని చెప్పేసి. ఆ వెస్టర్న్ కల్చర్ అసలు కానే కాదు అది. మన మహాభారతంలో చూసుకున్నా కూడా శిఖండిని ఉంది ట్రాన్స్ మెన్ రిప్రజెంటేటివ్ గా, బ్రిన్హలా ఉంది అర్జున్ క్రాస్ డ్రెస్ చేసేసి, అదొక ట్రాన్స్ ఉమెన్ బేసిక్ రిప్రజెంటేషన్. ఎన్నో మనకి ఇప్పుడు కేరళకి వెళ్తే అయ్యప్ప ఉన్నారు, హీస్ బోర్న్ టు లార్డ్ శివ అండ్ లార్డ్ విష్ణు. మోహినికి పుట్టారు కరెక్టే, కానీ ఆ అవతారం ఎవరిది? విష్ణుదే కదా. అంటే ఇప్పుడు పేరు కూడా చూసుకుంటే అయ్యా అప్ప అంటే want to dance basically. సో అంటే తను గే, ఇప్పుడు శివుడు గేయనో లేకపోతే విష్ణు గేయనో నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళకి మనకు ఒక మెసేజ్ చెప్పించారు. ఇప్పుడు ఈ జెండర్ బట్టి అవన్నీ డిస్క్రిమినేట్ చేయకూడదు, ఇలా కూడా ఉండొచ్చు. అర్ధనారీశ్వరు ఉన్నారు ఇప్పుడు మనకి, ఆదా మగవారు ఆదా ఆడవారు అని చెప్పేసి. సో మన కల్చర్ మనకు నేర్పిస్తుంది. మనం ఏంటంటే ఒక బాబాలు ఏదో చెప్పేసేసరికి నమ్మేసి వీళ్ళని ఇది వెస్టర్న్ కల్చర్ వీళ్ళని. మీరు ఇందాక హేటెడ్ కమెంట్స్ గురించి అడిగినప్పుడు నాకు నా సోషల్ మీడియాలో నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కొన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, కొన్ని కామెంట్స్ ఏంటంటే వీళ్ళని తగలబెట్టేస్తే కూడా మంచిదే, అలాంటి కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఒకరి మీద హేట్రెడ్ పెంచడానికి వీళ్ళు చేసే చీప్ టాక్టిక్స్ అన్నమాట అవి. నేనేం చెప్తానంటే వాళ్ళకి అంత టైం ఉంది, మాకు బేసిక్గా అంత టైం లేదు. అన్ని కమెంట్స్ చూసి ఏదో మేము ఫీల్ అయిపో కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, అరే ఎందుకు ఇలా అంటున్నారు, వీళ్ళు అర్థం చేసుకుంటే ఏమవుతుంది. ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటే తప్పేంటి, ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటే తప్పేంటి, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే తప్పేంటి. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు నిన్ను ఎవరైనా క్వశ్చన్ చేశారా, ఎందుకు ప్రేమిస్తున్నావు, ఒక అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావు అని. సో నన్ను ఎందుకు అలా క్వశ్చన్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ ఎన్నో చేయాలి జీవితంలో, మేము సెటిల్ అవ్వాలి, మా సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి, మా సముదాయాన్ని ఎలా అప్లిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ChatGPT AI ముందుకు వెళ్ళిపోతున్నాం అన్ని దేశాలు. ఇప్పుడు నేను లండన్కి వెళ్ళినప్పుడు రీసెంట్గా మనం నిజంగా చెప్పాలంటే గొప్పగా మన జీడిపి పెరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటాం, కానీ మనం 20 సంవత్సరాల వెనకాల మనం బతుకుతున్నాం. యునైటెడ్ కింగ్డమ్ ని చూసుకుంటే, యూరోపియన్ కంట్రీస్ ని చూసుకుంటే, యుఎస్ ని చూసుకుంటే, అలానే మనం ఏం చేయట్లేదని కాదు, కానీ మనం చేయాల్సింది చాలా ఉంది. అది ఎప్పుడు జరుగుతుందంటే మనలాంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తేనే జరుగుతుంది. సో ఇలాంటి కమెంట్స్ బాధాకరంగా అనిపించినా కూడా ముందుకు వెళ్తూనే ఉంటాం, మనం పని మనం చేసుకుంటూనే ఉంటాం. డెఫినెట్లీ. సో కమింగ్ టు యువర్ లైఫ్, సో మీరు మ్యారేజ్ యాక్ట్ వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నారా? ఎనీ మ్యారేజ్ ప్లాన్స్? మ్యారేజ్ యాక్ట్ వచ్చేంత వరకు అంటే బేసిక్ గా పెళ్లి అయితే ఈ రోజు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. లీగల్ సర్టిఫికేట్ అనేది కొంతవరకు ఇంపార్టెంట్, కొంతవరకు ఇట్స్ ఓకే ఫైన్. మా గోల్ బేసిక్ గా ఏంటంటే 10 years నుంచి ఉన్నాము, మేము ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాము, కానీ పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి ఫస్ట్. ఎందుకంటే స్టేబుల్ లైఫ్ కావాలి. రేపు పొద్దున మాకు వచ్చి మేము ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాము, ఎన్నో ఓనర్స్ వచ్చి మీరు ఖాళీ చేసేయండి అని అన్న రోజులు కూడా ఉన్నాయి. సో ఏదో ఒక రోజు సడన్ గా వచ్చి ఇది మీ ఇల్లు కాదు, ఇది మా ఇల్లు, మీరు ఖాళీ చేసేసేయండి అంటే ఎంతో ఇష్టంగా చేసుకున్న ఇల్లుని మనం వదిలేయాల్సి వస్తుంది. సో మేమేమనుకున్నామంటే మనకు స్థిరత్వం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, మనం ఎక్కడ ఉంటున్నామో అది, ఆ స్థిరత్వం వచ్చిన తర్వాతే మనము పెళ్లి చేసుకుందాం అనేది ఒకటి ఫిక్స్ అయ్యాము. మీరు మ్యారేజ్ ఎలా ఉండే, రింగ్ చేంజెస్ లేకపోతే ఎంగేజ్మెంట్ రింగ్ చేంజెస్ చేసుకున్నాము, మా కమ్యూనిటీ వాళ్ళని ఇన్వైట్ చేసి అప్పుడు
చాలా 5 years అయిపోయింది. ఓ ఇట్స్ నైస్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, నేను మన సుప్రీంకోర్టు మన మ్యారేజ్ యాక్ట్ని రిజెక్ట్ చేసినప్పుడు గే కపుల్ సుప్రీంకోర్టు ముందే మ్యారేజ్ చేసుకున్నారు. ఐ థింక్ రైట్. సో అలా చేసుకున్నారు కదా, అలా మీరు కూడా ఎక్కువ మ్యారేజెస్ జరిగితే అప్పుడు అవేర్నెస్ వస్తుంది, ఇంకా కొంతమంది మిమ్మల్ని చూసి కూడా ధైర్యంగా స్టెప్ ఇన్ అవుతారు కదా, ముందుకు వస్తూ ఉంటారు. యా, మనకి కాకుండా మ్యారేజెస్ అవుతూనే ఉంది. అవుతూనే హైదరాబాద్ లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, కేరళలో, చెన్నైలో, ఒకవేళ సౌత్ లో మాట్లాడితే చాలా మ్యారేజెస్ అయింది 2018 తర్వాత ఇప్పటి వరకు. సో ఐ థింక్ మన కాకుండా చాలా మంది ఆల్రెడీ ఆ అవేర్నెస్ చేస్తూనే ఉన్నారు. సో ఇట్స్ గుడ్ దట్ ఎవ్రీథింగ్ మొత్తం మనమే చేసుకోవాలంటే ఏం రూల్ లేదు కదా. మన కమ్యూనిటీలో ఎవరైనా చేస్తే అది కూడా ఇన్స్పిరేషన్. వాళ్ళైతే మనకి ఇన్స్పిరేషన్ కి ఇట్లా చేసుకోవాలి. ఇంకా హైదరాబాద్ లో కూడా చాలా పెళ్లి అయింది, కొన్ని పెళ్లి నేను కూడా అటెండ్ అయినా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే, మన కమ్యూనిటీ పెళ్లి అయితే మొత్తం స్పెషలీ ఆ హల్దీ, సంగీత్ అన్ని ప్రాసెస్ ఉంటాయి కదా, అన్ని మన కమ్యూనిటీలో అవుతుందంటే ఇంత హ్యాపీగా ఉంటుంది. సో ఐ థింక్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందాక అనిల్ మాట్లాడుతున్నాను, ఆ పాయింట్లో వెస్టర్న్ కల్చర్ అని చాలా టైం వచ్చింది. మనం ఎప్పుడైనా కొనార్క్ టెంపుల్ ఒరిస్సా, ఇంకా ఖజురాహో టెంపుల్ ఎంపీ, అక్కడ వెళ్తే మొత్తం టెంపుల్లోనే మన రిప్రజెంటేషన్ ఉంది ఆల్రెడీ. ఆ టెంపుల్స్ ఇప్పటిది కాదు, అది ఎప్పుడో అయింది, బ్రిటిష్ ముందు కూడా అవ్వచ్చు కొన్ని టెంపుల్. సో అప్పటి నుంచి కన్స్ట్రక్టెడ్ టెంపుల్స్ లో కమ్యూనిటీ రిప్రజెంటేషన్ ఉంది. అక్కడ 2 అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు, 2 అమ్మాయి, ఐ థింక్ సెక్స్ కి కూడా రిప్రజెంటేషన్స్ దాంట్లో ఉన్నాయి. సో ఆ అని రిప్రజెంటేషన్ ఎప్పటి నుంచి ఉంది. సో వెస్టర్న్ ఏం కాదు, వెస్టర్న్ మీ ఆలోచన, కమ్యూనిటీ కాదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మాకు హిందూ రిలీజన్ లో ఇందాక చెప్పినప్పుడు అయ్యప్ప ఇవన్నీ గాడ్ దగ్గర నుంచి చూసుకుంటే హ్యూమన్ ఆర్కిటెక్చర్ వరకు కూడా ఎంత ఫ్యాషనబుల్, ఎంత ఓపెన్ మైండెడ్ ఆ టైం నుంచి ఉన్నాడు. సో బ్రిటిష్ వచ్చి లేకపోతే తర్వాత వచ్చింది, లేకపోతే ఈ 21st century ఇవన్నీ వస్తుంది అట్లా ఏం లేదు, ఎప్పటి నుంచి ఉంది. ఎక్నాలెడ్జ్మెంట్ లేదు, రిప్రజెంటేషన్ లేదు. ఇంకా బ్రిటిషర్స్ వచ్చి ఆ 377 పెట్టారు కాబట్టి మన కమ్యూనిటీ వెనక్కి వెళ్ళిపోయారు అంతే. బ్రిటిష్ ముందు కూడా అది నిజాం అన్ని టైంలో, లేకపోతే అన్ని క్వీన్స్కి బాడీ గార్డ్ లాగా ట్రాన్స్ పర్సన్ ఉన్నారు, ఇంకా వాళ్ళకి చాలా రెస్పెక్టెడ్ పొజిషన్లో కూడా ఉన్నారు. సో ఐ థింక్ బ్రిటిష్ ఈ అన్ని లా తీసుకొచ్చి, కానీ ఇది కూడా ఒక వీ ఆల్ షుడ్ లాఫ్ అబౌట్ ఇట్, దట్ బ్రిటిషర్స్లో ఈ లాస్ మనకి తీసుకొచ్చాడు, వాళ్ళ కంట్రీలో 60 years ముందే ఆ లా తీసేసినారు. మా ఇండియాలో ఈ లా తీసేదానికి 70 to 80 years పడింది, కానీ వాళ్ళ కంట్రీలో 60-70 years ముందే తీసేసినారు. సో మనం అప్పుడు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు తీసుకొచ్చిన లా వాళ్ళ కంట్రీలో తీసేసినాడు, అసలు లా లేదు అక్కడ, మనం ఎందుకు ఆ లా ఇన్ని ఇయర్స్ వరకు తీసుకొచ్చిన వాళ్ళ దాన్నే మనం పట్టుకుని. అదే అయితే అసలు స్లేవరీ మైండ్, బ్రిటిష్ పోయారు కానీ స్లేవ్ అందరు ఇక్కడే ఉన్నాడు. ఇంకా అది వెస్టర్న్ కల్చర్ బేసిక్ గా. కల్చర్, గే కల్చర్ వెస్టర్న్, ట్రాన్స్ కల్చర్ వెస్టర్న్ అని చాలా మంది అంటారు, కానీ సెక్షన్ 377 కానివ్వండి, లేకపోతే ఈ కమ్యూనిటీకి పాలసీస్, లాస్ ఏదైతే కంట్రీలో ఉందో ఆ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇవ్వకపోవడము, అది వెస్టర్న్ కల్చర్. ఆ వెస్టర్న్ కల్చర్ని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు మార్చుకున్నారు, కానీ మనం బానిసత్వ ధోరణితో ఇంకా 70 సంవత్సరాలు అది కొనసాగిస్తూనే ఉన్నాం. ఓకే.